కేసు విచారణ ఆరంభించడమైనది. డిఫెన్స్ లాయర్ తన వాదన చెప్పొచ్చు. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఐఎమ్ అడ్వకేట్ రమేష్ బాబు. ఐఎమ్ డిఫెన్సింగ్ ది అక్యూజ్డ్ మిస్టర్ సాగర్ చతుర్వేది. యువర్ ఆనర్, తన భార్య చతుర్వేదుల జాహ్నవిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా నా క్లయింట్ సాగర్ చతుర్వేది మీద ఆరోపణ ఉంది. వీరి ఎఫ్ఐఆర్లో కూడా అదే రాసుంది. కానీ యువర్ ఆనర్, ఇది కొంచెం మీరు గుర్తించండి. చనిపోయిన జాహ్నవి పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం తను చనిపోయింది కేవలం డ్రగ్స్ ఓవర్డోస్ వల్లే అనుంది. ఆమె ఊపిరి ఆడకపోవడం వలన కాదు. ఆవిడ స్ప్లీన్ని, కిడ్నీల్ని పరీక్షించి చూస్తే ఆవిడ ఎంతో కాలంగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దిస్ వాజ్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ హర్. యువర్ ఆనర్, ఇందులో నా క్లయింట్కి ఎలాంటి సంబంధం లేదు. దిస్ ఈజ్ నాట్ అన్ అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్. దిస్ ఈజ్ ఎ షేర్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్. అందువల్ల నేను కోర్టు వారికి విన్నవించుకునేది, నా క్లయింట్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ మంజూరు చేసి అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించగలరు. థ్యాంక్ యూ మిలాడ్. అన్నిటికంటే ముందు నేను వకీల్ రమేష్ బాబు గారిని అభినందించాలనుకుంటున్నాను. కోర్టుని తప్పిదారి పట్టించడానికి ఆయన ఎంతగానో ప్రయత్నిస్తారనిపిస్తోంది. నిజంగా ఎంతో ప్రశంసించాల్సిన వాదన. దిస్ ఇస్ ఓపెన్ అండ్ షట్ కేస్ యువర్ ఆనర్. రమేష్ బాబు గారేమో దీన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసి పారేశారు. నిజమే, జాహ్నవి డెత్ డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే జరిగింది. అయితే నేను ఒక ప్రశ్న అడగదలిచాను యువర్ ఆనర్. జాహ్నవి డ్రగ్ తీసుకుందంటే దీన్ని తనకి అలవాటు చేసిన వాళ్ళు ఎవరు? జాహ్నవి డ్రగ్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమిటి? జాహ్నవి విద్యావంతురాలు, మంచి చెడులు బాగా తెలిసిన మనిషి. అలాంటి తనకు మత్తు పదార్థాల అలవాటు ఎవరు ఎప్పుడు ఎలా చేశారనేది, తను డ్రగ్ తీసుకునే అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమిటి? బహుశా తన వైవాహిక జీవితం సంతోషంగా లేదేమో మిలాడ్. ఆ బంధం తెగిపోతుందనే భయం, ఆ బాధని తట్టుకోవడం బహుశా తనకి చాలా కష్టమైపోయి ఉంటుంది. సగ ప్లీజ్, సగ ప్లీజ్. ఇవాళ గనక నువ్వు వెళ్ళిపోతే అన్ని ముగిసిపోతే సగ ప్లీజ్, నా మాట విను. జాన్వి, ఏంటిది? నా కాలొదులు. ఒకవేళ సాగర్ తనని మెంటల్గా టార్చర్ చేస్తూ టార్చర్తో పాటు హరాస్ కూడా చేస్తున్నాడేమో. అందువల్ల యువర్ ఆనర్, భార్యని మానసికంగా కష్టపెట్టడం అంటే అది గృహహింస పరిధిలోకి వస్తుంది. జాన్వి, నిన్ను నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటావు. నేనెక్కడ ఇన్సల్ట్ చేస్తున్నాను? నా కాళ్ళు పట్టుకొని ప్లీజ్. సగర్, ఐ రియల్లీ లవ్ యు. జాన్వి, జస్ట్ లీవ్ మీ. భర్త అన్నాక భార్యతో అన్ని సంగతులు షేర్ చేసుకోవాలి. నాకు కూడా తెలుసుకోవాలంటుంది సాగర్. ఇవాళ కోర్టులో ఏం జరిగింది? నువ్వేమన్నావు, వాళ్ళేమన్నారు? అసలు కేసేంటి? ప్లీజ్ సాగర్, చెప్పు నాకు. నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివా? ఇదొక యాక్సిడెంటల్ డెత్ అన్న వాదనని నేను అంగీకరించలేకపోతున్నాను మిలాడ్. నో యువర్ ఆనర్, జాహ్నవిని హత్య చేయడం జరిగింది. ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని తనని మర్డర్ చేయడం జరిగింది మిలాడ్. ఇక ఈ హత్య చేసిన వారు, ఇదిగో ఈ ఫ్రస్ట్రేటెడ్ ఇంపల్సివ్ ఆవేశం అనే జబ్బుగల ఇక్కడున్న సాగర్ చతుర్వేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.